1వ తారీఖు ఆగస్టు 2024 మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సందర్భంగా ఆ తీర్పులో మరి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళిత సంఘాలు, దళితులు, ఆదివాసులు అందరూ కూడా వారు మనోభావాలని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క తీర్పులో కేటగిరైజేషన్ విభజన, ఎస్సీ కులాల విభజన, అదేవిధంగా క్రీమీ లేయర్ మీద సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆ తీర్పులో అన్ని విషయాలు, అంటే ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇంపార్టెంట్ విషయాలు దాన్ని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా రాజకీయ స్వార్థానికి సంబంధించినటువంటి తీర్పుగా భావిస్తూ ఈ తీర్పుని పునఃపరిశీలించి వెనుక తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ తీర్పుని పురస్కరించుకొని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళితులు, దళిత సంఘాలు, ఆదివాసులు అందరూ కూడా మరి 21వ తారీఖు ఆగస్టున భారత్ బంద్ పిలిపివ్వడం జరిగింది. కాబట్టి అదే పిలుపు మేరకు మేము ఈ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రలో మరి ఈ బంద్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ యొక్క పత్రికా ముఖంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని గ్రామాల నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు మరి ఈ బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ బంద్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ తీర్పుకు నిరసన తెలియజేస్తూ ఈ తీర్పు పరిశీలించాల్సిందిగా కోరుతూ విజ్ఞప్తి చేస్తాం.